కిషోర వయసులో యేసు. లూకా 2వ అధ్యాయం 41 నుండి 52 వచనాలకు ఆధారంగా. యేసు చిన్న వయసులోనే దేవుని జ్ఞానంతో, విధేయతతో పెరిగాడు. ప్రతి సంవత్సరం పస్కా పండుగ కోసం యేసు తల్లిదండ్రులు మరియా మరియు యోసేపు యెరూషలేముకు వెళుతూ ఉండేవారు. యేసుకు 12 సంవత్సరాలు నిండినప్పుడు ఆయన కూడా వారితో కలిసి యెరూషలేముకు వెళ్లాడు. పండుగ ముగిసిన తరువాత మరియా మరియు యోసేపు యేసు తమ బంధువులతో కలిసి వస్తున్నాడని అనుకున్నారు. కాని ప్రయాణం మొదలైన తరువాత యేసు వారితో లేడని గమనించారు. ఆందోళనతో వారు యెరూషలేముకు తిరిగి వచ్చి ఆయనను వెతకడం ప్రారంభించారు. 3 రోజుల తరువాత వారు యేసును దేవాలయంలో కనుగొన్నారు. యేసు అక్కడ ధర్మశాస్త్ర ఉపాధ్యాయుల మధ్య కూర్చొని వారిని ప్రశ్నలు అడుగుతూ వారి మాటలు వింటూ ఉన్నాడు. ఆయన జ్ఞానానికి, సమాధానాలకు అందరూ ఆశ్చర్యపోయారు. మరియ ఆవేదనతో యేసును అడిగింది, కుమారా, నీవు మాతో ఇలా ఎందుకు చేశావు? నీ తండ్రి మరియు నేను ఎంతో ఆందోళనతో నిన్ను వెతికాము. అందుకు యేసు సమాధానంగా ఇలా అన్నాడు, నేను నా తండ్రి పనులలో ఉండవలసిందని మీకు తెలియదా? ఆ తరువాత యేసు వారితో కలిసి నజరేతుకు వెళ్లి వారికి విధేయుడిగా జీవించాడు. ఆయన జ్ఞానంలో, వయస్సులో, దేవుని కృపలో మరియు మనుష్యుల అనుకూలతలో పెరుగుతూ వచ్చాడు.